హాయ్ నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గజ్ల. ఒక ఆయన బస్ ఎక్కి సీట్లో కూర్చుంటున్నప్పుడు పక్క ఆయనకు తన బ్యాగ్ తాకిందంట. అయినా సరే ఆయన ఏమనలేదంట. ఈయన మరీ కావాలని బ్యాగ్‌తో ఇలా కొట్టే ప్రయత్నం చేశాడట. అప్పుడు కూడా ఆయన ఏమనకుండా అలానే కూర్చున్నాడట. అప్పుడు ఈయన అడిగాడంట, "ఏంటి అసలు నువ్వు బ్యాగ్ తాకినా ఏమనట్లేదు, బ్యాగ్ కావాలని తాకిచ్చినా ఏమనట్లేదు నువ్వు" అనంటే, "అయ్యయ్యో! దాందేముందండి, నా ప్రయాణం చాలా చిన్నది. నేను నెక్స్ట్ స్టాప్‌లో దిగిపోతూ ఉంటాను. దానికోసమే ఈ గొడవెందుకు" అని అన్నాడంట. అప్పుడు ఆ క్షణము ఆ బ్యాగ్‌తో తాకిచ్చిన వ్యక్తి ఆలోచనలో పడిపోయాడంట. నా ప్రయాణము చాలా చిన్నది అన్నాడు కదా! మరి మనందరి ప్రయాణం ఎంత దూరము? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఈ చిన్ని ప్రయాణంలో ఎందుకు ఈ అనవసరమైన గొడవలు, ఈ అనవసరమైన ఇబ్బందులు, ఈ అనవసరమైన మాటలు? ఎంతమందిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు? ఎంతమందిని బాధలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నావు? ఎంతమందిని మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు? సరే, నిన్నెవరైనా అంటూ ఉన్నారా? అనని అన్న వాళ్ళు అలానే ఉండిపోతారా? పడ్డవాళ్ళం మనము ఉండిపోతాము అనంటే మన ప్రయాణం చాలా చిన్నది. విమర్శించే వాళ్ళు ఉన్నారా? విమర్శించని, ఆగి ఒక్క క్షణం ఆలోచించే ప్రయత్నం చేయి. మన ప్రయాణం చాలా చిన్నది. విజయం సాధించారని విర్రవీగుతూ ఉన్నారా? విర్రవీగని, ఒక్క క్షణం ఆగి ఆలోచించే ప్రయత్నం చేయి. ప్రయాణం చాలా చిన్నది. ఈ చిన్న ప్రయాణంలో ఆనందాన్ని వెతుకునే ప్రయత్నం చేయి. ఆనందంగా ఉండే ప్రయత్నం చేయి. అద్భుతంగా ఎదగలుగుతావు.